This is one of the important topic in our, for all competitive examinations like APPSC, UPSC, TSPSC లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మన రీజనల్ స్థాయి ఎగ్జామినేషన్లో కూడా మన ప్రాంతీయ స్థాయి ఎగ్జామినేషన్లో కూడా మౌర్యులు వాళ్ళకు ఉన్నటువంటి విశేషాలపైన మనకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి సార్, క్వశ్చన్స్ వస్తున్నాయి. డియర్ ఆస్పిరెంట్స్, మౌర్య వంశం పైన వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ అనేటువంటిది, వాళ్ళ చరిత్రలో ఉన్నటువంటి ద జీనాలజీ ఆఫ్ మౌర్యాస్, ద పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ మౌర్యాస్, ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ మౌర్యాస్ అండ్ ద లిటరేచర్ పార్ట్ ఆఫ్ అవర్ మౌర్యాస్, ద మాన్యుమెంట్ ఆఫ్ మౌర్యాస్, ఇవన్నీ కూడా కూలంకషంగా మనం చదువుకోవాలి. ప్రస్తుతం ఏపీపీఎస్సీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ యొక్క మౌర్యులు అనేటువంటి ఒక టాపిక్ల పైన కూడా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామినేషన్లో చాలా ముఖ్యమైనటువంటి ఏరియా సార్. దిస్ కంటెంట్ నేమ్ గోస్ టు మౌర్యాస్. ఎవరి మౌర్యులు, మరి ఎక్కడి నుంచి వీళ్ళు పరిపాలించారు ఈ మౌర్యులు అనేటువంటి దాంతో మనం మాట్లాడుకుంటాం. వీ నో వెరీ వెల్ ఇన్ అవర్ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ in 6th century BC especially 16 kingdoms was origin in the name of షోడశ మహాజనపదాలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో 16 రాజ్యాలు అనేటువంటివి అవతరించాయి. కేవలం 6వ శతాబ్దం అంటే ఒక మత రంగానికే కాదు, రాజకీయ సార్వభౌమాధికారం కోసమై 16 రాజ్యాలు అనేటువంటి అవతరించాయి. ఆ 16 రాజ్యాలను ఏమంటారంటే షోడశ మహాజనపదాలు అనే పేరుతో పిలుస్తారు. షోడశ అంటే సంస్కృతంలో 16 అంటారు సార్, 16 అంటారు. జనపదాలు అంటే జనం నివసించేటువంటి ప్రాంతాలు కాబట్టి వాటికి జనపదాలు అంటారు. అవి గొప్పగా ఉండడం వల్ల వాటిని ఏమన్నారంటే మహాజనపదాలు అనే పేరుతో పిలిచారు. అంతే, దాంట్లో ఉన్నటువంటి సింపుల్ షోడశ మహాజనపదాలు. ఆ 16 రాజ్యాలలో అత్యంత బలిష్టమైనటువంటి కింగ్డమ్ ఏంటి సార్ అంటే మగధ రాజ్యం అని చెప్పండి సార్. మగధ. ఆ మగధను కేంద్రంగా చేసుకొని పాలించినటువంటి రాజ్యాలలో బృహద్రథ వంశం, హర్యంక వంశం, శైశునాగ వంశం, నంద వంశం. ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ నందాస్, దెన్ we are the peoples of our Indians who rule under the control of Mauryans. నందుల తర్వాత మన భారతదేశాన్ని పాలించినటువంటి రాజులు ఎవరు సార్ అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళన్న సంగతిని మనం గమనించాం సార్. నంద సామ్రాజ్య శిథిలాల పైన స్థాపించబడ్డటువంటి ఒక మహత్తరమైనటువంటి సామ్రాజ్యమే మౌర్యాస్. ద లాస్ట్ కింగ్ ఆఫ్ ద నందాస్, ధననంద డిఫీటెడ్ బై ధననంద కిల్డ్ బై చంద్రగుప్త మౌర్యుడు. వి నో వెరీ వెల్. నంద వంశంలో చిట్ట చివరి పాలకుడు అయినటువంటి ధననందుడు అనేటువంటి వాడిని సంహరించి చంద్రగుప్త మౌర్యుడు స్థాపించినటువంటి వంశం ఏంటి సార్ అంటే మౌర్యాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అబ్బా, ఈ మౌర్యులు అనేటువంటి వాళ్ళు BC 321 నుంచి మన భారతదేశాన్ని ఎప్పటి వరకు సార్ అంటే 185 వరకల్లా మన భారతదేశాన్ని వాళ్ళు పరిపాలిస్తారు సార్. 321 నుంచి మొదలు పెడితే 185 వరకల్లా మన భారతదేశాన్ని పాలించారు మౌర్య చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు. ఆనాటి కాలంలోనే విశ్వమానవ కళ్యాణం కోసమై స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, ఈ 3 సూత్రాలకు అనుగుణంగా మన భారతదేశాన్ని పాలించినటువంటి ఒక ఉదాత్తమైన ఉత్తమమైనటువంటి పాలకులే ఈ మౌర్య చక్రవర్తులు. మనకందరూ తెలుసు ఆస్పిరెంట్స్, 1789 జూలై 14వ తారీఖున ఫ్రాన్స్లో విప్లవం జరిగింది. 1789లో ఆ విప్లవ ఫలితాలు ఏంటంటే లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. కానీ 1789 కంటే ముందే ఆ కాలంలోనే, ప్రాచీన కాలంలోనే మన భారతదేశం నుంచి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసిండో ఈ 3 సూత్రాలను. ధర్మం అనేటువంటి సూత్రాన్ని కూడా ప్రచారం చేశారు మన భారతదేశంలో. గలాంటి పాలకులు మన యొక్క మౌర్య చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు సార్. వి నో వెరీ వెల్ ద గ్రేట్ కింగ్ అమాంగ్ దిస్ కింగ్డమ్ మిస్టర్ అశోక చక్రవర్తి. ఈ పాపులరైజ్డ్ ద ధర్మ సూత్రాస్ టు వేరియస్ ప్లేసెస్. ఖండాలు దాటి మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానీయులు ఈ వంశంలోనే ఉన్నారు. వాళ్ళే చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోక చక్రవర్తి, కునాలుడు, జలౌకుడు, దశరథుడు. ద లాస్ట్ ఎంపైర్ ఆఫ్ దిస్ కింగ్డమ్ నేమ్ గోస్ టు బృహద్రథుడు. ఓకే, మరి అవన్నీ మనం చదువుతున్నాం కాబట్టి శ్రద్ధగా మీ యొక్క నోట్స్ను చక్కగా మంచి ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద సోర్సెస్ ఆఫ్ అవర్ మౌర్యన్ కింగ్డమ్స్ అనేటువంటి దాన్ని చూద్దాం సార్. మీకు ఇంట్రడక్షన్ పార్ట్ మీరు ఏమని రాసుకుంటారంటే చిట్ట చివరి నందవంశ చక్రవర్తి అయినటువంటి ధననందుని సంహరించి
చంద్రగుప్త మౌర్యుడు స్థాపించినటువంటి వంశం పేరు ఏం పేరంటే మౌర్య అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. కాబట్టి మౌర్య వంశ స్థాపకుడు అని ఎవరిని అంటారు సార్ అంటే, ఫౌండర్ అని ఎవరిని అంటారు సార్ అంటే మీరు ఖచ్చితంగా చెప్పేసేయండి సార్, చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వాడిని చెప్పండి సార్. చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వాడన్న సంగతిని తీసుకోండి. ఓకేనా? ద ఫౌండర్ ఆఫ్ దిస్ కింగ్డమ్ నేమ్ గోస్ టు మిస్టర్ చంద్రగుప్త మౌర్యుడు. ఓకే, చంద్రగుప్త మౌర్యుని చేత స్థాపించబడేటువంటి రాజ్యంలో అత్యంత గొప్ప చక్రవర్తి ఎవరైనా ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం ద గ్రేట్ కింగ్ ఎవరు సార్ అంటే గొప్ప చక్రవర్తి. ఎవరైనా గొప్ప చక్రవర్తి ఎవరు సార్ అంటే నేమ్ గోస్ టు మిస్టర్ బిందుసారుడు అనేటువంటి వాడిని మీరు చెప్పాలి సార్. బిందుసారుడు అనేటువంటి వాడు గొప్ప చక్రవర్తి ఎవరు సార్ అంటే, చక్రవర్తి ఎవరు సార్ అంటే నేమ్ గోస్ టు మన గొప్ప చక్రవర్తి అశోకుడు అనేటువంటి వాడిని తీసుకోండి సార్. ఇందులో బిందుసారుడు అనేటువంటి వాడు అజీవక మతాన్ని స్వీకరిస్తాడులే, కానీ పవర్ఫుల్ రూలర్స్ అంటే మాత్రం చెప్పేసేయండి అబ్బా. చివరి వాడు మాత్రం ఎవరు సార్ అంటే, చివరి వాడు మాత్రము బృహద్రథుడు అనేటువంటి వాడిని చెప్పాలబ్బా. బృహద్రథుడు అనేటువంటి వాడిని చెప్పేసేయండి. బృహద్రథుడు ద లాస్ట్ కింగ్ ఆఫ్ దిస్ కింగ్డమ్ నేమ్ గోస్ టు బృహద్రథుడు. సుప్రీం రూలర్ ఎవరు సార్ అంటే అశోకుడు. ఫౌండర్ కింగ్ ఎవరు సార్ అంటే చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి. మరి ఎట్లా పుట్టింది ఒక పదం అనేటువంటిది? మరి మౌర్య అనేటువంటి పద నామకరణం జరగటం గల కారణం ఏంటిది, దీని గల సోర్సెస్ ఏంటివి అనేటువంటి దాంతో కూడా మనం తీసుకుంటాం. కాబట్టి మౌర్య అనేటువంటి పదం ఎట్లా పుట్టింది సార్ అంటే, మౌర్య ఇది మనకు ప్రతిసారి అడుగుతా ఉన్నాడు సార్. ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, ఇన్ పాలీ లాంగ్వేజ్, ద వర్డ్ మౌర్య మీన్స్ ద లివింగ్ ప్లేసెస్ ఆఫ్ పీకాక్స్ కాల్డ్ యాజ్ మౌర్యాస్ అని చెప్పేసేయండి సార్. ఇక్కడ ఏమంటున్నారు నాన్న అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మౌర్య అంటే అర్థం ఏంటి సార్ అంటే, మౌర్య అంటే సంస్కృత భాషలో మౌర్య అనేటువంటి పదం సార్. సంస్కృత భాషలో మౌర్య అని చెప్పేసేయండి. సంస్కృత భాషలో మౌర్య అనేటువంటి పేరుతో పిలుస్తారు అబ్బా, మౌర్య అండ్ ఆల్సో మౌర్య అని చెప్పేసేయండి సార్. పాలీ భాషలో ఏంటి సార్ అంటే, పాలీ భాషలో ఏంటి సార్ అంటే మోరేయ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. మోరేయ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి, మోరేయ. సంస్కృత భాషలో మౌర్య అనేటువంటి నామకరణంతో సార్, మౌర్య అనేటువంటి తోటి. తర్వాత పాలీ భాషలో ఏంటి సార్ అంటే మోరేయ అనేటువంటి పేర్లతో పిలుస్తారు సార్. మరి ఇక్కడ ఏ పదానికైనా అర్థం ఏంటి సార్ అంటే, ఇటు మౌర్య కావచ్చు అటు మోరేయ కావచ్చు, దీని అర్థం ఏంటంటే నిండుగా నెమళ్ళతో కూడుకున్న ప్రాంతం అని చెప్పేయండి అబ్బా. నిండుగా నెమళ్ళతో కూడుకున్న ప్రాంతం. నిండుగా నెమళ్ళతో కూడుకున్న ప్రాంతం ఏంటిదంటే, కూడుకున్న ప్రాంతం. నిండుగా నెమళ్ళతో కూడుకున్న ప్రాంతం ఏంటి సార్ అంటే, ప్రాంతం ఏంటిదంటే అదే మన యొక్క మౌర్య అనేటువంటి నామకరణంగా పిలుస్తూ ఉంటారు సార్. మౌర్య అనేటువంటి సార్, ఈ మౌర్య అనేటువంటి ఆరిజిన్ ఎట్లా జరిగింది సార్ అంటే, ఆ యొక్క సంస్కృతంలోనేమో మౌర్య అంటారు సార్, పాలీ భాషలో మోరేయ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. మోరేయ అంటే అర్థం ఏంటంటే నిండుగా నెమళ్ళతో కూడుకున్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే మౌర్య అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, మౌర్య. ఓకేనా? మౌర్య అనేటువంటిది అని చెప్పండి అబ్బా. ఇందులో స్థాపకుడు ఇచ్చాను, గొప్ప రాజు ఎవరో ఇచ్చాను, చివరి వాళ్ళు ఎవరో మాట్లాడుకున్నాం. ఇంకా ఈ మౌర్యులకు సంబంధించినటువంటి రాజా భాష మాత్రం ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం మీరు 100% చెప్పాలి సార్, ప్రాకృతం అని చెప్పేసేయండి. ప్రాకృతం. ద క్యాపిటల్ లాంగ్వేజ్ ఆఫ్ మౌర్యన్స్ నేమ్ గోస్ టు ప్రాకృతం అనేటువంటి పేరుతో చెప్తుంటారు సార్. ప్రాకృతం. వీళ్ళ రాజభాష పేరు ఏం పేరంటే ప్రాకృతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వీళ్ళు ఉపయోగించిన లిపి పేరు ఏం పేరు సార్ అంటే బ్రాహ్మీ లిపి అనేటువంటి అని చెప్పండి సార్. బ్రాహ్మీ లిపి. ద ఇంపార్టెంట్ స్క్రిప్ట్ ఆఫ్ దిస్ కింగ్డమ్ నేమ్ గోస్ టు బ్రాహ్మీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, బ్రాహ్మీ. వీళ్ళ రాజధాని అన్న ఐడియా ఉందా సార్ అంటే, రాజధాని అనేటువంటిది ఏంటి సార్ అంటే పాటలీపుత్రం అనేటువంటి అని చెప్పండి నాన్న. పాటలీపుత్రం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, పాటలీపుత్రం అనేటువంటి పేరుతో చెప్తుంటారు. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మౌర్యన్స్ నేమ్ గోస్ టు పాటలీపుత్రం. ఆ పాటలీపుత్రాన్ని ఏమంటారు సార్ అంటే కుసుమపురం అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. కుసుమపురం. ఓకేనా? పాటలీపుత్రాన్ని ఏమంటారు సార్ అంటే కుసుమపురం అనేటువంటి పేరుతో పిలుస్తారు చరిత్రలో. దానికే గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే జలదుర్గం అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. జలదుర్గం. పాటలీపుత్రాన్ని ఏమంటారు సార్ అంటే, పాటలీపుత్రాన్ని కుసుమపురం అనేటువంటి మాత్రం ఇది 100% గుర్తుంచుకోండి బిడ్డ. కుసుమపురం అనేటువంటిది అని చెప్పేసేయండి. కుసుమపురం అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇంకా ఏంటి సార్ అంటే నేమ్ గోస్ టు
పాటలీపుత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి సార్ అని ఒకవేళ క్వశ్చన్ అర్థం మాత్రం మనం చెప్పుకుందాం సార్. ఇంకా కుసుమపురం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇది 2 నదుల మధ్య నిర్మించబడ్డది కాబట్టి అందుకనే దీనికి జలదుర్గం అనేటువంటి పేరుతో కూడా ప్రస్తావిస్తుంటారు సార్. గండకాండి షోన అనేటువంటి నదుల మధ్య అని కూడా చెప్పేసేయండి సార్. కుసుమపురం మాత్రం చరిత్రలో కంపల్సరీ మనకు ఎగ్జామినేషన్లో కూడా అడుగుతూ ఉన్నాడు సార్. వీళ్ళకు మరొక రాజధాని ఉన్నది నాన్న, అదేంటి సార్ అంటే ఉజ్జయిని అని కూడా చెప్పేసేయండి సార్. ఉజ్జయిని అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఉజ్జయిని. The second capital city of Mauryans name goes to ఉజ్జయిని. క్యాపిటల్ లాంగ్వేజ్, క్యాపిటల్ స్క్రిప్ట్, క్యాపిటల్ సిటీస్ అనేటువంటిది ఇవి మాత్రం బేసికల్ గా మనకు అడుగుతాడు. మన క్యాపిటల్ బర్డ్ ఏంటిదని అడుగుతాడు సార్. క్యాపిటల్ బర్డ్ అనేటువంటిది ఏంటి సార్ అంటే పిజియన్ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. వాళ్ళు ఉపయోగించినటువంటి పక్షి పేరు ఏం పేరు సార్ అంటే నెమలి అనేటువంటిది అని చెప్పేసేయండి. నెమలి మన యొక్క పక్షి పేరు ముఖ్యంగా పావురం అనేటువంటి దాన్ని ఉపయోగించారు సార్. పావురంతో పాటు వాళ్ళ గుర్తుల్లో నాణముల పైన ఇంకా ఏం చేశారు సార్ అంటే నెమలిని కూడా ముద్రించుకుంటారు బిడ్డ. నెమలిని ఉత్తర ప్రత్యుత్తరాలకేమో పీజియన్ ఉపయోగించారని చెప్పేసేయండి. గుర్తుల పైన ఏం చేశారు సార్ అంటే నెమలిని, సూర్యుడిని, అర్ధచంద్రుడిని ఇట్లా వాళ్ళ కాయిన్స్ పైన వేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం సార్. కాయిన్స్ పైన ఓకేనా. ఇవి మీరు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి నాన్న. పక్షి పేరు ఇచ్చిన, రాజధానులు ఇచ్చిన, భాషా లిపులు అనేటువంటిది ఇచ్చిన, దాని ఫౌండర్, దాని గ్రేట్ కింగ్, దాని లాస్ట్ కింగ్ అనేటువంటి దాన్ని మాట్లాడుకున్నాం. ఆరిజిన్ ఆఫ్ మౌర్య వర్డ్ అనేటువంటి సార్ పద పుట్టుక అనేటువంటిది ఎట్లా జరిగిందో కూడా మనం తీసుకున్నాం బిడ్డ. పద పుట్టుక అనేటువంటి దాన్ని చూసాము. పద పుట్టుక, ఈ పదం అనేటువంటిది ఎట్లా పుట్టింది అనేటువంటి దాంతో కూడా మనం గమనించాము. పాలీ భాష, సంస్కృత భాష. సంస్కృతంలోనేమో మౌర్య, పాలీలోనేమో మోరేయ. అంటే అర్థం ఏంటి సార్ అంటే ద లివింగ్ ప్లేసెస్ ఆఫ్ పీకాక్స్ అని చెప్పేసేయండి సార్. నిండుగా నెమళ్ళతో కూడుకున్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే ఆ యొక్క మౌర్య అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. మరి వీళ్ళకు సంబంధించినటువంటిది చాలా వరకు కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్లు ఏంటి సార్ అంటే మౌర్యులకు సంబంధించినటువంటి కాయిన్స్ ఏమన్నా ఉన్నాయా సార్ అని అడుగుతా ఉన్నాడు సార్. కాయిన్స్, ద కాయిన్స్ ఆఫ్ మౌర్యన్స్ అని చెప్పేసాడు సార్. మౌర్యులు తమ యొక్క నాణముల పైన అద్భుతమైనటువంటి గుర్తులు అనేటువంటి వాళ్ళు వేయించుకున్నారు. మరి కాయిన్స్ ఏంటంటే మాత్రం కంపల్సరీ చెప్పేసేయండి. ఫనా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఫనా, దిస్ ఇస్ ద సిల్వర్ కాయిన్ అని చెప్పేసేయండి. వెండి నాణం అనే పేరుతో పిలుస్తుంటారు. ఓకేనా. హిరణ్య అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. హిరణ్య అంటే ఏంటి సార్ అంటే బంగారు నాణం అనేటువంటి అని చెప్పేసేయండి సార్. బంగారు నాణం అని చెప్పేసేయండి. ఫనా అంటే వెండి నాణం అని చెప్పండి. హిరణ్య అంటే ఏంటి సార్ అంటే బంగారు నాణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. కకాని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. కకాని అనేటువంటిది ఇది కూడా ఒక రకమైనటువంటి నాణమే బెట్ట, బట్ ఇట్స్ బిలాంగ్స్ టు రాగి నాణం అని చెప్పేసేయండి సార్. మసిక అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. మసిక అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మసిక అనేటువంటిది ఇది మిశ్రమ నాణం అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. మిశ్రమ నాణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మిశ్రమ నాణం అనేటువంటిది. ఈ మౌర్యుల పాలనా కాలంలో పంచ్డ్ మార్క్ కాయిన్స్ అనేటువంటి వాటిని కూడా విడుదల చేశారు సార్. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని చెప్పేసేయండి సార్. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని చెప్తుంటారు సార్. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. కాయిన్స్ అనేటువంటిది అని చెప్పండి. దాన్నే మనం ఏమంటామంటే విద్దంక నాణములు అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తారు సార్. విద్దంక నాణములు అనేటువంటివి అని చెప్పేసేయండి. విద్దంక నాణములు ఓకేనా. వాళ్ళు ఉపయోగించినటువంటి కాయిన్స్ ఏంటి సార్ అంటే ఫనా, హిరణ్య, కకాని, మసిక, పంచడి కాయిన్స్ అనేటువంటి పేర్లతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. పంచడి కాయిన్స్ అనేటువంటిది ఓకేనా. వాళ్ళకు ఉన్నటువంటి నాణములు అనేటువంటివన్నీ కూడా మనం గుర్తుంచుకుందాం సార్. వాళ్ళ రాజపక్షి మాత్రం ఏంటి సార్ అంటే పావురం అనేటువంటిది అని చెప్పేసేయండి బిడ్డ. పావురం అనేటువంటిది వాళ్ళు ఎక్కువగా కూడా నెమళ్ళను పెంచుకునేటువంటి వాళ్ళు కాబట్టి గుర్తుంచుకోండి సార్. ఓకేనా. చంద్రగుప్త మౌర్యుని సహకారం చేత అంటే కౌటిల్యుని సహకారంతో చంద్రగుప్త మౌర్యుని యొక్క నాయకత్వంలో స్థాపించబడేటువంటి రాజ్యం ఏంటి సార్ అంటే మౌర్యాస్. దే రూల్డ్ ఫ్రమ్ 321 to 185 అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తుంటారు సార్. ఓకేనా. మరి ఇంత గొప్పగా ఉన్నటువంటి మౌర్య చరిత్ర గల ఆధారాలు ఏంటి అనేటువంటి దాంతో అడుగుతూ ఉంటాడు సార్. ద సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ కింగ్డమ్ అనేటువంటి దాన్ని చెప్పేసాడు సార్. సోర్సెస్,
ద సోర్సెస్ ఆఫ్ మౌర్యన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. మౌర్యన్స్ అని చెప్పేసేయండి. మౌర్య సామ్రాజ్య చరిత్ర గల ఆధారాలు ఏంటివి అనేటువంటి దానితో మనం మాట్లాడుకుంటున్నాం సార్. సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ కింగ్డమ్ అనేటువంటి పేర్లతో పిలిస్తే కనుక మీరు 100% ఏం చెప్పాలి సార్ అంటే, ఇందులో కొన్ని ఏమున్నాయి సార్ అంటే సోర్సెస్ దాంట్లో కనుక చూస్తే కొన్ని విదేశీ, కొన్ని ఏంటిదంటే సాహిత్య ఆధారాలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. సాహిత్య ఆధారాలు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి. రెండవది ఏంటంటే పురావస్తు ఆధారాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. పురావస్తు ఆధారాలు అని చెప్పేసేయండి. పురావస్తు ఆధారాలు. వన్ ఈజ్ ద లిటరేచర్ సోర్సెస్, సెకండ్ వన్ ఈజ్ ఏంటి సార్ అంటే ఆర్కియాలజికల్ సోర్సెస్ అని చెప్పేసేయండి సార్. ఓకేనా? ముఖ్యంగా మాత్రం సోర్సెస్ హ్యాస్ బీన్ డివైడ్ టు 2 types. వన్ ఈజ్ ద లిటరసీ సోర్సెస్, సెకండ్ వన్ ఈజ్ ద ఆర్కియాలజికల్ సోర్సెస్ అని చెప్పేసేయండి సార్. ఇందులో మనకు అందరు తెలుసు సార్, ఆర్కియాలజికల్ సోర్సెస్ ఆల్సో హ్యాస్ బీన్ డివైడ్ టు వేరియస్ పార్ట్స్ సార్. ఇంకా దీంట్లో ఉన్నటువంటిది ఏంటి సార్ అంటే శాసనములు అనేటువంటి పేర్లతో పిలుస్తారు సార్. మీకు తెలుసు ఆల్రెడీ, శాసనములు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇంకా ఏంటి సార్ అంటే నాణ్యములు అనేటువంటి పేర్లతో చెప్పేసి సార్, నాణ్యములు. ఇంకా ఏంటి సార్ అంటే కట్టడాలు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్, కట్టడాలు. ఓకేనా? ఇందులో పురావస్తు ఆధారాలలో ఆర్కియాలజికల్ అసెట్స్ లో ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, మాన్యుమెంట్స్ అనేటువంటి అని చెప్పేసాను సార్. కట్టడాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే ఇకాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పేసాను సార్. ఇకాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇకనాలజీ అని చెప్పేసాను సార్. ఇకనాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. కట్టడాల అధ్యయన శాస్త్రాన్ని, నాణముల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు సార్ అంటే న్యూమిస్మాటిక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసాను సార్. న్యూమిస్మాటిక్స్. ఓకేనా? అండ్ శాసనముల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు సార్ అంటే ఎపిగ్రఫీ అనే పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. ఎపిగ్రఫీ అని చెప్పేసేయండి. ఇది డెఫినెట్గా బిట్లాడుతారు సార్. ఇండియాలో శాసనములను మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి రాజులు కూడా ఎవరు సార్ అంటే మన మౌర్య చక్రవర్తులు అని చెప్పండి అబ్బా. ఓకేనా? భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణములను విడుదల చేసినటువంటి రాజులు కూడా ఎవరు సార్ అంటే, మనం ముఖ్యంగా శాసనాలు విడుదల చేసిన రాజులు ఎవరు సార్ అంటే వాళ్ళే మనకు అశోక చక్రవర్తి. శాసనాలను ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్షన్స్ అనే పేరుతో పిలుస్తారు. శాసనముల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే ఎపిగ్రఫీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ద ఎపిగ్రాఫికల్ స్టడీస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎవరు సార్ అంటే కింగ్ అశోకుడు అనేటువంటి వాళ్ళని చెప్పేసేయండి సార్. మళ్ళీ మీకు అందరు తెలిసినటువంటి మరొకటి ఏంటి సార్ అంటే లిటరసీ సోర్సెస్ హాస్ బీన్ into 2 stages అని చెప్పేసేయండి సార్. సాహిత్య ఆధారాలు తిరిగి ఎన్ని రకాలు సార్ అంటే 2 రకాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఒకటి ఏంటి సార్ అంటే స్వదేశీ రచనలు అనేటువంటి పేరుతో చెప్పేయండి అబ్బా. స్వదేశీ రచనలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. రెండవది ఏంటి సార్ అంటే విదేశీ రచనలు అనేటువంటి పేరుతో చెప్పేసేయండి సార్. విదేశీ రచనలు, స్వదేశీ రచనలు కావచ్చు, విదేశీ రచనలు కావచ్చు. లిటరసీ సోర్సెస్ ఆల్సో డివైడ్ టు 2 stages. వన్ ఈజ్ ద నేటివ్ సోర్సెస్, సెకండ్ వన్ ఈజ్ ఫారెన్ సోర్సెస్ అని చెప్పేసేయండి సార్. స్వదేశీ రచనలు, విదేశీ రచనలు అని చెప్పేసి ఈ విధంగా ఆధారాలను కూడా మనం ఇట్లా తీసుకుంటాం సార్. ఆస్పిరెంట్స్ ఒక్కసారి గమనించండి. ఓకేనా? సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు. మరి సాహిత్య ఆధారాలను కూడా తిరిగి 2 రకాలుగా చెప్తారు సార్. ఒకటి స్వదేశీ రచనలు, ఒకటి విదేశీ రచన. అంటే విదేశీయులు అంటే మనకు గ్రీకు వాళ్ళు రాస్తారు, అండ్ ఆల్సో చైనా వాళ్ళు రాస్తారు, అండ్ రోమన్ వాళ్ళు రాస్తారని చెప్పేసి సార్. రోమన్ వాళ్ళు రాస్తారు. టిబెటియన్ చరిత్రకారులు ఉన్నారు సార్. టిబెట్ చరిత్రకారులు కూడా ఉంటారు. కాబట్టి మరి మంచిగా నీట్గా ఇవన్నీ నేర్చుకుంటే మనకు ఎగ్జామినేషన్ ఎక్కడైనా కూడా మనకు రేపు మన గ్రూప్ 2లో కావచ్చు, మన యొక్క లెక్చరర్స్ ఆల్ ఏపీఎస్సి మనకు ఉన్నటువంటి టీఎస్పీఎస్సి, యూపీఎస్సిలో ఎక్కడైనా కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అబ్బా. స్వదేశీ రచనలు, విదేశీ రచనలు. ఇప్పుడు నేను ఎక్కడికి పోతున్నానంటే ఇంకా స్వదేశీ రచనల కాడికి మనం డిస్కస్ చేద్దాం సార్. స్వదేశీ రచనలు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. స్వదేశీ రచనలు అని చెప్పేసేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ నేటివ్ సోర్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. మన యొక్క మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాల కింద మనము స్వదేశీ ఆధారాల కింద మనం మాట్లాడుకున్నాం సార్. ఇక్కడ స్వదేశీ ఆధారాలు ఇందులో కనుక మనం గమనిస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ మీకు పదపుట్టుగా చెప్పాను సార్. ఇక్కడ మరి మన మౌర్యులు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా వీళ్ళు ఏ సంతతి వాళ్ళు సార్ అంటే కొన్ని ఒక్కసారి గమనించండి సార్ మీరు. వీళ్ళు మౌర్య చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏంటి సార్ అంటే మన యొక్క క్షత్రియులని కొంతమంది ప్రస్తావిస్తారు సార్. క్షత్రియులు, మౌర్యులు అనేటువంటి వాళ్ళు క్షత్రియులని ప్రస్తావించింది ఎవరు సార్ అంటే జైన మత గ్రంథాలు,
బౌద్ధ మత గ్రంథాలు అని చెప్పేసేయండి సార్. క్షత్రియులను ప్రస్తావించినటువంటి గ్రంథాలు ఏంటి సార్ అంటే జైన మత గ్రంథాలు అనేటువంటిది అని చెప్పండి అబ్బా. జైన మత గ్రంథాలు అనేటువంటిది. రెండవది ఏంటి సార్ అంటే బౌద్ధ మత గ్రంథాలు అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. బౌద్ధ మత గ్రంథాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా? ఈ రెండు గ్రంథాల ద్వారా మౌర్య చక్రవర్తులు అనేటువంటి వాళ్ళు క్షత్రియులు అనేటువంటి పేరుతో ప్రస్తావించిన సార్. క్షత్రియులు. ఓకేనా? బౌద్ధ గ్రంథాలు అంటే మీకు ఏంటి సార్ ఇక్కడ అంగాలు ఇతరత్ర పరిశిష్ట పర్వం తీసుకోండి సార్. ఓకేనా? ఇక బౌద్ధ గ్రంథాలంటే మహావంశము, ద్వీపవంశము, మిలింద పనహ లాంటి గ్రంథాలు కూడా ఈ యొక్క సంతతికి సంబంధించినటువంటివిగా ప్రస్తావిస్తారు. ఎనీహౌ సార్, క్షత్రియాస్ ఇన్ఫర్మేషన్ నోన్ ఫ్రమ్ ద లిటరసీస్ ఆఫ్ జైనిజం అండ్ ఆల్సో బుద్ధిజం లిటరేచర్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి అబ్బా. ఓకేనా? లేదు ఇంకొక ఆయన ఏమంటాడంటే, కొంతమంది ఏమంటారంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళు శూద్రులు అనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తావించారు సార్. శూద్రులు, మరి శూద్రులని ప్రస్తావించినటువంటిది ఏంటిదని ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం మనకు పురాణాల ద్వారా ఈ ప్రస్తావన జరిగిందని మీరు చెప్పండి సార్. పురాణాలు ఏమని ప్రస్తావించినాయి సార్ అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళు శూద్ర కులస్తులు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం సార్. ఓకేనా? ఇంకా మనం ప్రస్తావించినటువంటిది ఏంటి సార్ అంటే ఈ విధంగా క్షత్రియులని కొంతమంది, శూద్రులని కొంతమంది మాట్లాడతారు సార్. మేజర్గా మాత్రం ఏంటి సార్ అంటే దే బిలాంగ్స్ టు శూద్రాస్ అనేటువంటి అని చెప్పేసేయండి సార్. ఎందుకంటే భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి క్షత్రియేచిత అంటే నాన్ క్షత్రియ రూలర్స్ నందులు అనేటువంటి వాళ్ళు, ఆ నందుల యొక్క ఉంపుడుగత్తకు జన్మించినటువంటి వాడే మన యొక్క చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వాళ్ళు సార్. సాధారణంగా ఈ యొక్క పరిస్థితి శూద్ర జాతి వాళ్ళలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది బిడ్డ, అది కూడా మనం గుర్తుంచుకుందాము. కాబట్టి శూద్రులు అనేటువంటి దాంతో కనుక ఎక్కువగా రుజువు చేశారు మనకు పండితులు కూడా అని చెప్పేసేయండి. మరి ఇంకా కూడా ఆధారాలు ఇంకా మనం స్వదేశీ రచనలు కనుక మనం ఒకసారి మాట్లాడుతున్నట్లయితే స్వదేశీ రచన రెండు కాన్సెప్ట్ గుర్తుంచుకోండి సార్. ఈ యొక్క జైన మత గ్రంథాల ప్రకారం, బౌద్ధ మత గ్రంథాల ప్రకారం మౌర్యులు అనేటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే క్షత్రియులు అనేటువంటి వాళ్ళని చెప్పాము. పురాణాల ప్రకారము వాయు పురాణం, మత్స్య పురాణం, విష్ణు పురాణం, ఈ పురాణాల ప్రకారం ఏంటి సార్ అంటే దే బిలాంగ్స్ టు శూద్రాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. శూద్రాస్ అనేటువంటి వాళ్ళు చాలా నీచమైన సంతతికి చెందినటువంటి వాళ్ళని కూడా మన గ్రీక్ చరిత్రకారులు కూడా రాస్తారు సార్. జస్టిస్ అనేటువంటి వాడు అండ్ ఎపిటోమ్ అనేటువంటి గ్రంథంలో జస్టిస్ అనేటువంటి పండితుడు ఏం రాస్తాడంటే చాలా హీనమైనటువంటి జాతి వాళ్ళు, హీన జాతి వాళ్ళు అని కూడా ప్రస్తావించారు సార్. హీన జాతి వారని ప్రస్తావించిండు. ఆయన ఎవరు సార్ అంటే జస్టిన్ అనేటువంటి చరిత్రకారుడు అని చెప్పేసాడు సార్. జస్టిన్ ఈ పెన్నుడు వన్ ఆఫ్ ద వాల్యుబుల్ టెక్స్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ an ఎపిటోమ్ అనేటువంటి ఒక గ్రంథం రాస్తాడు సార్. జస్టిన్ అనేటువంటి వారిని చెప్పేసేయండి బిడ్డ. మౌర్యులు హీన జాతి వాళ్ళు, దే బిలాంగ్స్ టు లో కమ్యూనిటీ, నథింగ్ బట్ అప్రెస్డ్ అండ్ ద డిప్రెస్డ్ కమ్యూనిటీస్ అని చెప్పండి. అండ్ దే వర్ ద డిబెంచర్ కమ్యూనిటీస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అణచివేయబడేటువంటి వాళ్ళుగా ప్రస్తావించబడ్డాడు. ఆ జాతిలో నుంచి పుట్టినటువంటి ఒక పుష్పమే మన యొక్క చంద్రగుప్త మౌర్యుడు లాంటి మౌర్య వంశం అని చెప్పండి. హీన జాతికి చెందినటువంటి వాళ్ళుగా ప్రస్తావించింది గ్రీక్ చరిత్రకారుడు అనేటువంటి జస్టిన్ రచించినటువంటి ప్రముఖ గ్రంథం ఏంటి సార్ అంటే అండ్ ఎపిటోమ్ అనేటువంటి గ్రంథం రాస్తాడు బిడ్డ. ఓకేనా? ఇంకా మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఇక్కడ ప్రధానంగా కనుక మనం గమనిస్తున్నట్లయితే స్వదేశీ రచనలు కనుక మనం తీసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద పాపులర్ పర్సన్ నేమ్ గోస్ టు ఇక్కడ ఎవరు సార్ అంటే కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం అనేటువంటి అని చెప్పుకోవచ్చు సార్. కౌటిల్యుడు అనేటువంటి వాడు మీకు అందరు తెలిసినటువంటి పండితుడు సార్. కౌటిల్యుడు అనేటువంటి వాడు ఉంటాడు సార్. కౌటిల్యుడు, ఆ కౌటిల్యుడు రచించినటువంటి ఒక ప్రముఖ కావ్యం పేరు ఏం పేరంటే అర్థశాస్త్రము అనేటువంటి గ్రంథం రాస్తాడు సార్. అర్థశాస్త్రం అని చెప్పండి. కౌటిల్యుడు రచించినటువంటి గ్రంథం పేరు ఏం పేరంటే అర్థశాస్త్రం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈయన ఎవరు సార్ అంటే తొలి భారత రాజనీతి పండితుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. తొలి భారతీయ రాజనీతి పండితుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. భారతదేశంలో మొట్టమొదటి రాజనీతి పండితుడు ఎవరు సార్ అంటే కౌటిల్యుడు అనేటువంటి వాడిని పిలుస్తారు సార్. ద ఫస్ట్ పొలిటికల్ ఫిలసాఫికల్ స్కాలర్ ఇన్ అవర్ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ నేమ్ గోస్ టు ఎవరు సార్ అంటే కౌటిల్యుడు అనేటువంటి వాడని చెప్పండి. భారతదేశంలో మొట్టమొదటి రాజనీతి పండితుడు ఎవరు సార్ అంటే కౌటిల్యుడు అనేటువంటి వాళ్ళని పిలుస్తూ ఉంటారు సార్. ఆయన ఏమంటారంటే ఇంకా ఆయనకు ఉన్నటువంటి తొలి భారత రాజనీతి పండితుడు అనేటువంటి వాళ్ళని
అని చెప్పండి. ఈ బిలాంగ్స్ టు తక్షశిల బ్రాహ్మణ్ అనేటువంటి వాడని కూడా చెప్పేసేయండి సార్. తక్షశిల ప్రాంత బ్రాహ్మణుడు అనేటువంటి వాడన్న సంగతిని గమనించండి సార్. తక్షశిల ప్రాంతానికి చెందిన ఆ బ్రాహ్మణుడు ఎవరు సార్ అంటే కౌటిల్యుడు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సార్. కౌటిల్యుడు అనేటువంటి వాడు భారతదేశ మొట్టమొదటి రాజనీతి పండితుడు అనేటువంటి వాడు. ఇతనికి చరిత్రలో ఉన్నటువంటి ప్రముఖ బిరుదులు ఏంటి సార్ అంటే విష్ణుగుప్తుడు అనేటువంటి పేర్లతో పిలుస్తారు సార్. ఇతన్ని విష్ణుగుప్తుడు అనేటువంటి అని చెప్పండి సార్. విష్ణుగుప్తుడు. ఓకేనా. చాణక్యుడు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు సార్. చాణక్యుడు అని చెప్పండి. చాణక్యుడు. విష్ణుగుప్తును తీసుకోండి, చాణక్యుడు అనేటువంటి వాడిని తీసుకోండి సార్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇంకా ఇతనికి ఇండియన్ మ్యాకియవెల్లీ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇతన్ని ఇండియన్ మ్యాకియవెల్లీ అనేటువంటి పేరుతో పిలుస్తారు అని చెప్పేసేయండి. ఇండియన్ మ్యాకియవెల్లీ. ఓకేనా. మన యొక్క కౌటిల్యుడిని ఏం పేరుతో పిలుస్తారు సార్ అంటే ఇండియన్ మ్యాకియవెల్లీ అనేటువంటి పేర్లతో పిలుస్తారు అని చెప్పేసేయండి సార్. ఇండియన్ మ్యాకియవెల్లీ ఎవరు సార్? ఈ మ్యాకియవెల్లీ ఎవరు సార్ అంటే ఈ బిలాంగ్స్ టు ఇటాలియన్ ఫిలాసఫర్ అని చెప్పేసేయండి సార్. ఇటాలియన్ ఫిలాసఫర్ అనేటువంటి వాడు సార్. ఇటలీ దేశానికి చెందినటువంటి ఫిలాసఫర్ ఎవరు సార్ అంటే మ్యాకియవెల్లీ అనేటువంటి వాడు అని చెప్పండి. ఆ మ్యాకియవెల్లీ రచించిన గ్రంథం ఏంటిదంటే ద ప్రిన్స్ అనేటువంటి గ్రంథం రాస్తాడు సార్ ఇటలీ దేశంలో. ద ప్రిన్స్ అనేటువంటి గ్రంథం. ఈ ప్రిన్స్ అనేటువంటి గ్రంథం ఏంటి సార్ అంటే యువరాజుకు ఉండాల్సిన లక్షణాల గురించి, రాజులకు ఉండాల్సిన లక్షణాల గురించి అద్భుతంగా రాస్తాడు సార్. ఆయన ఎవరమ్మా అంటే మ్యాకియవెల్లీ అనేటువంటి వాడని చెప్పేసేయండి సార్. రాజులకు ఉండాల్సిన లక్షణాల గురించి అద్భుతంగా రాసినటువంటి వ్యక్తి సార్. మన భారతదేశంలో కూడా రాజుకు ఉండాల్సిన ధర్మాన్ని గురించి, రాజుకు ఉండాల్సిన మినిమం క్వాలిటీస్ గురించి, రాజ్య ధర్మాన్ని గురించి అత్యధికంగా ప్రస్తావన చేసినటువంటి మొట్టమొదటి రాజనీతి గ్రంథం కూడా ఏంటి సార్ అంటే అర్థశాస్త్రం అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసాడు సార్. కౌటిల్యుడు రచించిన ప్రముఖ కావ్యం పేరు ఏం పేరు సార్ అంటే అర్థశాస్త్రం అనేటువంటిది. ఆయనకు ఉన్నటువంటి బిరుదుల్లో విష్ణుగుప్తుడు అంటారు, చాణక్యుడు అంటారు, ఇండియన్ మ్యాకియవెల్లీ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ద ఫస్ట్ పొలిటికల్ ఫిలాసఫర్ ఇన్ అవర్ ఇండియా నేమ్ గోస్ టు మిస్టర్ కౌటిల్యుడు అనేటువంటి వాడు. ఆయన ఏం చేశారు సార్ అంటే సంస్కృత భాషలో ఏం చేసిండు సార్ అంటే సంస్కృత భాషలో ఒక ప్రముఖమైనటువంటి కావ్యం రాసిండు సార్. అర్థశాస్త్రం అనేటువంటి కావ్యం రాయటం అనేటువంటి జరిగిందని మనం తెలుసుకున్నాం సార్. అర్థశాస్త్రం అనేటువంటిది. ఈ అర్థశాస్త్రాన్ని మరి దీన్ని ఏమంటారు? తొలి రాజనీతి గ్రంథం అంటారు. ఈ అర్థశాస్త్రాన్ని ఎక్కడ కనుగొన్నారు సార్ అంటే తర్వాత మన యొక్క తంజావూరు లైబ్రరీలో కనుగొంటారని చెప్పేసి సార్. తంజావూరు గ్రంథాలయంలో అర్థశాస్త్రాన్ని కనుగొనడం అనేటువంటి జరిగింది సార్. కనుగొన్న తర్వాత ఏం జరిగింది సార్ అంటే 1905 సంవత్సరంలో వన్ ఆఫ్ ద స్కాలర్ ఎవరు సార్ అంటే ఆర్ శ్యామశాస్త్రి అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పేసాడు సార్. ఆర్ శ్యామశాస్త్రి అనేటువంటి వాడు ఏం చేసిందంటే అర్థశాస్త్రాన్ని ఆంగ్ల భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడని చెప్పేసాడు సార్. ఇట్ వాజ్ కన్వర్ట్ ఇన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై ఎవరు సార్ అంటే ఆర్ శ్యామశాస్త్రి అనేటువంటి వాడని చెప్పండి. సంస్కృతంలో ఉన్నటువంటి మన అర్థశాస్త్రం అనేటువంటి కావ్యాన్ని మరి యొక్క తంజావూరు గ్రంథాలయాల్లో కనుగొని అలాంటి గ్రంథాన్ని ఏం చేశాడు సార్ అంటే 1905లో ఆర్ శ్యామశాస్త్రి అనేటువంటి ఒక పండితుడు ఏం చేసిండంటే దీన్ని ఆంగ్ల భాషలోకి అనువదించాడని చెప్పేసాడు సార్. ఇట్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై మిస్టర్ ఆర్ శ్యామశాస్త్రి అనేటువంటి వాడని చెప్పండి. ఓకేనా. దిస్ చాప్టర్స్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ తంజావూరు లైబ్రరీ అండ్ ఆల్సో ఇన్ 1905 it was translated into English language. That greatness goes to Mr. R. Shyamashastri అనేటువంటి వాడిని చెప్పండి. ఆర్ శ్యామశాస్త్రి అనేటువంటి వాడు. భారతదేశ మొట్టమొదటి రాజనీతి గ్రంథం ఏంటి సార్ అంటే అర్థశాస్త్రం అనేటువంటి విషయాన్ని ఇచ్చారు నాన్న. ఈ అర్థశాస్త్రం అనేటువంటి విషయంలో ఏమున్నా సార్ అంటే 15 భాగాలు అనేటువంటి ఉంటాయి. దయచేసి గుర్తుంచుకోండి సార్. ఓకేనా. 15 పార్ట్స్ అనేటువంటి ఉంటాయి సార్. 180 అధ్యాయాలతోటి ఆ యొక్క అర్థశాస్త్రం అనేటువంటి ఉంటుంది సార్. నేటి భారత రాజ్యాంగాన్ని తలపిస్తున్నటువంటి ప్రామాణిక గ్రంథం ఏంటి సార్ అంటే అర్థశాస్త్రం అనేటువంటిది. 15 భాగాలతోటి 180 అధ్యాయాలతోటి అత్యంత దేదీప్యమానంగా కనిపించేటువంటి ప్రముఖ కావ్యం ఏంటి సార్ అంటే అర్థశాస్త్రం అనేటువంటిది అని చెప్పేసాడు సార్. ఇది మౌర్యులకు సంబంధించినటువంటి గ్రంథం అని చెప్పండి సార్. మౌర్యులకు సంబంధించినటువంటి పరిపాలన అంశాలు చెప్తా ఉన్నారు సార్. ఆర్థిక అంశాల గురించి ప్రస్తావన జరుగుతుందని చెప్పేసాడు సార్.
ఇట్ వాజ్ మెయిన్ సోర్స్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యన్స్ అని చెప్పేసి సార్. అడ్మినిస్ట్రేషన్లో అండ్ ఆల్సో ఎకానమిక్ కండిషన్లో కూడా చాలా ఆధారం అనేటువంటి గ్రంథం అని చెప్పేసి సార్. మౌర్యులకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాలు, పరిపాలన విషయాలు, గూఢాచారి దళాన్ని గురించి కూడా ప్రస్తావన చేస్తుంది సార్. ఈ అర్థశాస్త్రంలో ఇంకా ఆయన ఏం చేసిందంటే చతుర్విద్యలను గురించి రాస్తాడని చెప్పేసాడు సార్. చతుర్విద్యలు అని చెప్పేసేయండి. చతుర్విద్యలు అర్థశాస్త్రంలో చతుర్విద్యలు అనేటువంటివి సార్. ఈ చతుర్విద్యలు అంటే ఏంటి సార్ అంటే 4 విద్యలను బోధిస్తుంటారు సార్. అలాంటి విద్యలో ఒకటి ఏంటి సార్ అంటే అన్వీక్షిక అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. అన్వీక్షిక అని చెప్పేసేయండి. అన్వీక్షిక. రెండవది ఏంటి సార్ అంటే త్రయి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. త్రయి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మూడవది ఏంటి సార్ అంటే వార్త అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. వార్త అనేటువంటిది. నాలుగవది ఏంటి సార్ అంటే దండనీతి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. దండనీతి అనేటువంటి అని చెప్పేసేయండి. దండనీతి. ఓకేనా? ఈ 4 అంశాల యొక్క చర్చ వాటిని ఏమంటారంటే చతుర్విద్యలు అనేటువంటి పేరుతో పిలుస్తారు అబ్బా. చతుర్విద్యలు అనేటువంటివి. చతుర్విద్యలు ఎందులో బోధిస్తుంటారు సార్ అంటే మన యొక్క ఎందులో ఉన్నాయి సార్ అంటే అర్థశాస్త్రం గ్రంథం ద్వారా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం సార్. ద వర్డ్ అన్వీక్షిక అంటే అర్థం ఏంటిదంటే ఫిలాసఫీ అని చెప్పేసి సార్. ఫిలాసఫీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఫిలాసఫీ. తత్వశాస్త్రాన్ని ఏమంటారంటే అన్వీక్షిక అనేటువంటి పేరుతో పిలుస్తారు. తాత్విక చింతన, రాజ్యపరమైన విశేషాలను బాగా అవగాహన చేసుకోవాలంటే తాత్విక చింతన కూడా కలిగి ఉండాలనేటువంటి దాంతో ద ఫిలాసాఫికల్ ఐడియాస్ ఆల్సో నోన్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ ఏంటి సార్ అంటే అర్థశాస్త్రం అని చెప్పేసి సార్. త్రయి అంటే ఏంటి సార్ అంటే 3 వేదాల పరిజ్ఞానం అనేటువంటిది కూడా బోధిస్తూ ఉంటారని చెప్పేసి సార్. 3 వేదాల పరిజ్ఞానం కూడా మనకు ఉండాలనేటువంటి దాంతో చెప్తా ఉంటారు సార్. వార్త అంటే అర్థం ఏంటి సార్ అంటే ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించిందని చెప్పేసి సార్. ఆర్థిక విషయాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వార్త అంటే ఆర్థిక విషయాలు, అన్వీక్షిక అంటే మన్వీక్షిక అంటే తత్వశాస్త్రం, ఫిలాసఫీ. మరి దండనీతి ఏంటి సార్ అంటే దండనీతి ఏంటిదంటే రాజ్యతంత్రం అంటే అనేటువంటిదని చెప్పేసి సార్. హౌ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. రాజ్యతంత్ర నిర్వహణ అని చెప్పండి సార్. రాజ్యతంత్ర నిర్వహణ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఎలా రాజ్యాన్ని పాలించాలనేటువంటి దాంతో చెప్పేటువంటిది ఏంటి సార్ అంటే దండనీతి అనేటువంటి అని చెప్పేసి సార్. ఈ 4 రకాలైనటువంటివి ఏంటి సార్ అంటే 1, 2 అనేటువంటి సార్, 3 అనేటువంటి అని చెప్పేసి సార్, 4 అనేటువంటి అని చెప్పండి సార్. ఈ 4 రకాలైనటువంటి అంశాలు కూడా మన అర్థశాస్త్రంలో చర్చ జరుగుతాయి. అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం.